హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంగిబర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ పరిగెడదాం, ఎందుకంటే పరిగెత్తాల్సిన అవసరం లేదు. జస్ట్ 1-2 మినిట్స్లో వీడియో హైప్ చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయినా. 1-2 మినిట్స్ ఎందుకు అని అంటే ఏం లేదు, చిన్న వీడియోనే కాబట్టి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే లైమ్ జ్యూస్ నేను నా కిచెన్లో పెట్టుకున్నాను. లైమ్ జ్యూస్ నేను 60 రూపీస్ సేల్ చేస్తాను. దానికి పెద్ద ఖర్చు ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఏముండదు, చాలా సింపుల్గా అయిపోతుంది, ఇలా చిటికలా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆ రెసిపీ మీకు చూపించేస్తాను. లైమ్ జ్యూస్ చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేసేయండి. ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. హై పాయింట్లు కూడా వీలైతే ఇవ్వండి ప్లీజ్. సో చాలా సింపుల్గా ఉంటుంది. నాకు వీక్లీ ఒక 10 ఆర్డర్స్ అయితే వస్తాయి. దీన్ని నేను అది ఏ గ్లాస్ జార్లో ప్యాక్ చేస్తాను, ప్లస్ ఎంత క్వాంటిటీ ఇస్తాను, ఎంత ప్రైస్ అనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వచ్చేసి ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, ప్రస్తుతానికి అయితే రెసిపీ చూసేద్దాం. సో ఇప్పుడు మనకి లైమ్ జ్యూస్కి ముందుగా కావాల్సింది ఏంటంటే బ్లెండర్ లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నాకు బ్లెండర్ ఉంది కాబట్టి నేను వాడుతున్నా. దానికోసం అయితే ఫస్ట్ దీంట్లో ఏం చేయాలంటే 2 టేబుల్ స్పూన్లు ఎంత షుగర్ వేసుకోవాలి. ఇది వచ్చి చిన్నది కాబట్టి నేను 4 వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ల వరకు ఫుల్ షుగర్ వేసేసుకోండి. షుగర్ వేసేసి ఫస్ట్ దీన్ని పౌడర్ లాగా చేసుకుందాం. మామూలుగా నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను, బట్ ప్రస్తుతానికి అయితే ఆ పౌడర్ లేదు కాబట్టి చూపిస్తున్నా. సో మనమైతే దీన్ని ఫస్ట్ అయితే పౌడర్ చేసుకున్నాము. మీరు షుగర్ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఆ షుగర్ సరిపోతుంది కాబట్టి వేయట్లేదు. ఇప్పుడు దీంట్లో కంప్లీట్గా లెమన్ ఉంది కదా, ఇది వచ్చేసి చిన్న లెమన్, కంప్లీట్గా ఫుల్ వేసేసుకుందాము. సో ఈ సైజు నిమ్మకాయలు అయితే 2 వేసుకోండి, పెద్దదైతే 1 వేసుకోండి. నేనైతే చిన్న సైజు కాబట్టి 2 వేస్తున్నాను. పెద్ద సైజు అయితే 1, చిన్నదైతే 2 వేసుకోండి. నిమ్మకాయ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుందాం. మీరు ఫ్రిడ్జ్లో ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటారు కదా, అలాగా ఫస్ట్ అయితే ఎంత వేసుకుందాం అంటే హాఫ్, అంటే ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకుందాం. ఈ బ్లెండర్లో హాఫ్ వాటర్ వేసాను చూడండి, సగానికి. ఇప్పుడు సగానికి వేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ అయితే బ్లెండ్ చేసుకుందాం. ఫస్ట్ మనకి షుగర్ ప్లస్ లెమన్ అంతా కలిసే వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో సోడా వేసుకుందాం. ఇది కిన్లే సోడా నేను వాడేది. సో కొంచెం మిగిలిన హాఫ్ సోడా వేసుకుందాం. సోడా వేసేసుకొని జస్ట్ ఇలా పెట్టి ఒక్క స్విచ్ అట్లా ఆన్ ఆఫ్ చేయండి, అంతే, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక స్విచ్ ఆన్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సో అంతే, మన లెమన్ జ్యూస్ రెడీ. గ్యాస్ వస్తుంది కదా, ఫుల్ గ్యాస్ పొంగుతుంది. ఇప్పుడు నేను దీని అయితే ఈ గ్లాస్లో ప్యాక్ చేసేస్తున్నా. ఇది వచ్చేసి 250 ml గ్లాసు. దీని ప్రైస్ వచ్చేసి 2 రూపీస్ పడుతుంది, ఎందుకంటే నేను మొత్తం బల్క్లో కొంటా కాబట్టి 2 రూపీస్ పడుతుంది. మీకు అట్లా మామూలుగా సింగిల్గా కొంచెం తక్కువలో కావాలంటే 3.5 రూపీ పడుతుంది. సో ఇప్పుడు దీన్ని ఈ గ్లాస్లో పోసేసుకొని కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ గ్లాస్కి. దీనికి 20 మూత వస్తుంది. రెండు రకాలుగా మూత వస్తుంది. ఈ మూత వచ్చేసి నేను లైమ్ జ్యూస్కి, మజ్జిగ్కి వాడతాను. షర్బత్కి వచ్చేసి వేరే మూత వాడతాను, అది నేను షర్బత్ చూపించినప్పుడు చూపిస్తాను. ఈ మూత పెట్టేసి ప్యాక్ చేసేసి ప్లాస్టర్ వేసేద్దాం. 4 సైడ్స్ నేను కంప్లీట్గా ప్లాస్టర్ వేసేస్తాను, అంతే. లీక్ ప్రూఫ్, లీక్ కూడా అవ్వదు. సో దీనికి ప్లాస్టర్ వేసేద్దాం ఇప్పుడు. ఇట్లా పొడవుగా లెంగ్త్గా తీసుకొని కింద నుంచి పై వరకు ప్లాస్టర్ వేసుకుంటే
మనకి డ్యామేజ్ అవ్వదు. అంటే ఎక్కడైనా బై మిస్టేక్ రైడర్ ఇటు అటు అయినా కూడా మనకి ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్లా 4 సైడ్స్ వేసుకుని మీకు కొంచెం డౌట్గా ఉందంటే ఇంకొక సైడ్ వేసేసుకోండి. నాకైతే ఇదేం డౌట్ ఉండదు, బట్ నేను మీకోసం చూపించడానికి. లీక్ అయితే ఆల్మోస్ట్ ఉండదండి, లీక్ ప్రూఫ్ ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. సో ఇది మన లెమన్ జ్యూస్. ఆల్మోస్ట్ 1 మినిట్లో అయిపోయింది అనుకుంటా, చూస్తాను ఎడిట్ చేసినప్పుడు తెలుసా 2 మినిట్స్లో. సో ఇది లెమన్ జ్యూస్. దీని కాస్ట్ వచ్చేసి నేను 69 పెట్టాను. 59 పెట్టాను, అంటే 59 రూపాయలు తీసేస్తే 60 రూపాయలు. దాంట్లో నిమ్మకాయ కాస్ట్ వచ్చేసి 1 రూపాయి, సోడా కాస్ట్ వచ్చేసి 3 రూపాయలు. ఎందుకంటే 20 రూపాయలు సోడా కదా, దాన్ని నేను బల్క్లో కొంటా కాబట్టి 15 రూపాయలు పడుతుంది. దాంట్లో నేను హాఫే వాడతా. సరే, సోడా ఒక 5 రూపాయలు, నిమ్మకాయ 1 రూపాయి, గ్లాస్ కాస్ట్ వచ్చేసి 2 రూపాయలు, 7 రూపాయలు. ప్లస్ మనకి షుగర్ కాస్ట్ వచ్చేసి 2 స్పూన్స్ కాబట్టి ఒక 3 రూపీస్ వేసుకుందాం. 7 + 3 10 రూపాయలు. అంటే మనం 10 రూపాయలతో ఇది 60 రూపాయలు వస్తుంది. 60 రూపాయల్లో వాడి కమిషన్ పోతే 20, అంటే 40 రూపాయలు. 40 రూపాయల్లో మనకి 10 రూపాయలు మన ఖర్చు పోతే 30 రూపాయలు లాభం దీంట్లో. ఇటువంటివి చిన్న చిన్నవి మీరు పెట్టుకుంటే బెనిఫిట్ ఉంటుంది మీకు. ఇవి కూడా యాడ్ చేసుకోండి. సో అది ఇవాళ మన వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షుగర్ కావాలనుకుంటే ఇంకొంచెం 1 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. అది మీరు టేస్ట్ చూడండి, మీకు తెలిసేదాన్ని బట్టి మీరు వేసుకోండి. టేస్ట్ అంటే మరి మూత పెట్టకండి, 1 స్పూన్తో తాగి చూడండి. ఓకేనా? బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం.